వెల్కమ్ టు మై ఛానల్. ఇట్స్ మీ బాగి. ఇది ఛానల్ స్టార్ట్ చేయాలి అనుకుంటే చాలా మందికి నేను ఒక ఎగ్జాంపుల్ అవుతాను. అందుకని ప్రస్తుతానికి ఈ వీడియో అనేది చేస్తున్నాను. ప్లీజ్ ఛానల్ ఎవరైతే కొత్తగా స్టార్ట్ చేద్దాం అనుకున్నారో, ఎవరైతే గ్రోత్ రావట్లేదు, సబ్స్క్రైబర్స్ రావట్లేదు, ఎందుకు నేను ఇలాగా ఉండిపోతున్నాను అని బాధపడుతున్నారో, ఎవరైతే ఇప్పుడిప్పుడు స్టార్ట్ చేసి సబ్స్క్రైబర్స్ని ఎలా తీసుకొచ్చుకోవాలి అని ఆలోచిస్తున్నారో, వీళ్ళందరికీ నేనేదైతే ఈ 1 yearలో రీసెర్చ్ చేసి తెలుసుకొని ఇప్పుడు మాట్లాడుతున్నాను. నేను ఊరికనే ఏం మాట్లాడట్లేదండి. నేను ఇలా మాట్లాడడానికి 1 week నుంచి అసలు ఎందుకు ఇలా అవుతుంది, నేనేం చేయాలి, నేను ఎక్కువగా బాగానే రీల్స్ చేస్తున్నాను, వీడియోస్ చేస్తున్నాను, అన్నీ బాగానే చేస్తున్నాను కదా, ఎందుకు రావట్లేదని చెప్పేసి చిన్న కన్ఫ్యూజన్లో ఉన్నాను. అందుకని నేను చాలా రీసెర్చ్ చేశాను. రీసెర్చ్ అంటే ఎవరినో నేను అడగలేదండి, ఎవరి దగ్గరికి నేను వెళ్ళాను. కొత్తగా ఛానల్ స్టార్ట్ చేయాలి అనుకుంటున్నారో, ఎవరైతే కొత్తగా స్టార్ట్ చేసి ఏం చేయాలి ఏంటి అని చెప్పేసి చాలా ఆలోచనలో ఉంటారో వాళ్ళందరికీ ఇదొక మంచి వీడియో అవుతుంది అని నేను అనుకుంటున్నాను. ప్లీజ్ ఈ వీడియోని మాత్రం చివరి వరకు చూడండి. నేను ఏదైతే రీసెర్చ్ చేశానో, నేను ఏదైతే అబ్జర్వ్ చేశానో మొత్తం మీకు చెప్తాను. ఇది ఇప్పటి నుంచి నేను పాటిద్దాం అనుకుంటున్నాను. ఇది కూడా పాటించిన తర్వాత వీడియో చేయొచ్చు. చాలామంది పెద్ద పెద్ద వాళ్ళు, సబ్స్క్రైబర్స్ బాగా ఉన్న వాళ్ళు మాత్రమే చెప్తే వింటున్నారు. కాకపోతే అలాంటి వాళ్ళ మాటలే వింటారు కూడా. మైండ్ సెట్ అనేది అలాగే ఉంటుంది. నేను రీసెర్చ్ చేసినప్పుడు కూడా అలాంటి వాళ్ళ వీడియోసే చూశాను. బట్ నాకు తక్కువ సబ్స్క్రైబర్స్ ఉన్నా చాలా బాగా రీసెర్చ్ చేసి చూసి ఆలోచించి చేద్దామా వద్దా అనుకొని చేస్తున్న వీడియో ఇదండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ సబ్స్క్రైబర్స్ ఎక్కువ రావాలంటే ముందు మనకి మంచి కంటెంట్ కావాలండి. నాకు కంటెంట్ అనేది ఒకటి లేదు. ఛానల్ స్టార్ట్ చేద్దామని ఫిక్స్ అయ్యా. లాస్ట్ ఇయర్ February 27th ఛానల్ స్టార్ట్ చేద్దామని ఫిక్స్ అయ్యాను. స్టార్టింగ్ ఏముందండి, చేతిలో ఫోన్ ఉంది, మెయిల్ ఉంది, యూట్యూబ్ ఉంది కాబట్టి ఏదో అలాగే ఛానల్ స్టార్ట్ చేసేసాను, పేరు పెట్టేశాను. నాకు తర్వాత తెలిసింది, ఛానల్ స్టార్ట్ చేసిన తర్వాత అప్పటి వరకు నాకు అందులో మనీ వస్తాయని తెలుసు, కానీ దానికి కూడా కొన్ని రూల్స్ ఉంటాయి, వాటిని ఫాలో అవుతేనే మనీ వస్తాయి అనేది మాత్రం నాకు ఛానల్ స్టార్ట్ చేసిన తర్వాతే తెలిసింది. 1000 సబ్స్క్రైబర్స్, 4000 వాచ్ అవర్ కావాలంట. నాకు ఛానల్ స్టార్ట్ చేసిన ఒక 2-3 months తర్వాత తెలిసింది. ఓకే, చాలామంది చేస్తున్నారు, సబ్స్క్రైబర్స్ ఈజీగానే వచ్చేస్తారు, వాచ్ అవర్దే ఉంది, షార్ట్స్ పెట్టేస్తే వచ్చేస్తుంది అని చెప్పేసి నేను కూడా అనుకున్నాను. తర్వాత తెలిసింది షార్ట్స్ వల్ల వచ్చే వాచ్ అవర్ ఎటువంటి ఉపయోగం ఉండదు. 4000 వాచ్ అవర్లోకి షార్ట్స్ టైం అస్సలు యాడ్ అవ్వదు. ఫుల్ వీడియో, లెంతీ వీడియోస్ ఎంతైతే చూస్తారో, ఎన్ని అవర్స్ అయితే వస్తుందో అది మాత్రమే యాడ్ అవుతుంది. షార్ట్స్ వల్ల మనకి ఎటువంటి ఉపయోగం ఉండదు. షార్ట్స్ వల్ల వచ్చే అమౌంట్ కూడా చాలా తక్కువ ఉంటుంది. మీరు ఒకవేళ అమౌంట్ గురించే యూట్యూబ్ స్టార్ట్ చేస్తున్నట్టయితే షార్ట్స్ మీద తక్కువగా దృష్టి చూపించండి. లాంగ్ వీడియోస్ మీదే ఎక్కువ ఫోకస్ చేయండి. లాంగ్ వీడియోస్ ఎక్కువ ఉంటేనే వాచ్ ఓవర్ వస్తుంది, వాచ్ ఓవర్ వస్తేనే మానిటైజేషన్ అవుతుంది, మానిటైజేషన్ అవుతేనే మనీ అనేది వస్తుంది. లేదు ఫన్ కోసం, టైం పాస్ కోసం చేసే వాళ్ళు ఉంటే కనుక అది మీ ఇష్టం. షార్ట్స్ మీద ఎక్కువ ఫోకస్ చేయొచ్చు, మాకు మనీ అంత ఇంపార్టెంట్ కాదు, మాకు ఇన్కమ్ ఉంది, ఇది జస్ట్ సైడ్ ఇన్కమ్లా అనుకుంటున్నాము అనుకుంటే కనుక మీరు షార్ట్స్ ఎక్కువ ఫాలో అవ్వచ్చు. లేదు మేము మనీ కోసమే యూట్యూబ్లోకి వచ్చామని అంటే కనుక మీరు ఫుల్ వీడియోస్ని ఎక్కువగా ఫోకస్ చేసుకోండి. నెక్స్ట్, కంటెంట్ అనేది బాగా ముఖ్యం అండి, బాగా ముఖ్యం. మీరు ఒక కంటెంట్ అనుకుంటే మీ ఛానల్లో ఓన్లీ ఆ కంటెంట్ మీదే స్టాండ్ అయి ఉండాలి. ఈరోజు ఒక కంటెంట్ పెట్టి, రేపు మళ్ళీ ఇంకో కంటెంట్ పెట్టి, మళ్ళీ నెక్స్ట్ వీక్ ఇంకో దానికి చేంజ్ అవుతానంటే కనుక యూట్యూబ్ ఆల్గరిథంకి చాలా కన్ఫ్యూజ్ వస్తుంది. సో మీ వీడియోస్ ఎవరికి రికమెండ్ చేయాలి అనేది అది కూడా కొంచెం కన్ఫ్యూజ్ అయ్యి మీ వీడియోస్ని రికమెండ్ చేయకుండా ఆపేస్తుంది. సో ముందు మీరు కంటెంట్ అనేది ఫిక్స్ అవ్వండి. యాక్చువల్గా నాకు ఈ కంటెంట్ అనేది ఫిక్స్ అవ్వాలి, లేదంటే యూట్యూబ్ రిఫర్ చేయదు అని తెలిసిన దగ్గర నుంచి చాలానే ట్రై చేశాను. నేను డైలీ వ్లాగ్స్ చేద్దాం అనుకున్నాను, సెట్ అవ్వలేదు. రీల్స్ చేద్దాం అనుకున్నాను, సెట్ అవ్వలేదు. యాక్చువల్లీ నేను యూట్యూబ్ ఛానల్ ఓపెన్ చేసి చేద్దాం అనుకున్నది, నేను ఆర్డర్స్ ఎక్కువ చేస్తాను ఆన్లైన్లో. సో ఆర్డర్స్ చేస్తూ ఓపెనింగ్, అన్బాక్సింగ్ వీడియోస్ చేద్దాము, ఓకే షార్ట్స్ చేసుకుందాము, ఎలాగో ఇన్కమ్ కూడా వస్తుంది, నాకు పాప పుట్టింది, ఇంట్లోనే ఉన్నాను కదా అని చెప్పేసి నేనైతే స్టార్ట్ చేశాను. బట్ అప్పటి నుంచి నా లైఫ్లో అనుకోని సంఘటనలు జరగడం వల్ల నేను ఆన్లైన్ పర్చేస్ కూడా చాలా తగ్గించేశాను.
సో నేను అనుకున్న కంటెంట్ రావట్లేదు. సో నేను అనుకున్న కంటెంట్ రావట్లేదు కాబట్టి ఏం చేద్దాం అని ఆలోచించి డైలీ వ్లాగ్స్, ఫుడ్ వ్లాగ్స్, రీల్స్ ఇవన్నీ పోస్ట్ చేయడం స్టార్ట్ చేశాను. నాకు తెలియలేదు ఫస్ట్. నేనేదో స్టార్ట్ చేశాను, చూస్తున్నారు, సబ్స్క్రైబర్స్ వస్తున్నారు కదా, ఓకేలే అని అనుకున్నాను. బట్ ఒక కంటెంట్ మీదే స్టాండ్ అయి ఉండాలి, ఒక కంటెంట్ చేస్తేనే యూట్యూబ్లో గ్రోత్ అనేది ఉంటుంది అని చెప్పేసి నాకు ఫస్ట్ తెలియదు. కాబట్టి నేను అవన్నీ చేసుకుంటూ వచ్చేటప్పటికి ఇప్పటికి నాకు 1 year అయినా సరే మినిమం 500 కూడా రాలేదు సబ్స్క్రైబర్స్. 300 వచ్చారు. వాళ్ళు కూడా మోస్ట్లీ నాకు తెలిసి మా ఫ్యామిలీ మెంబర్స్, చుట్టుపక్కల వాళ్ళే అయ్యి ఉంటారు. అండ్ ఇంకోటి వచ్చి, మీరు ఎంతైతే లాంగ్ వీడియోస్ పెడతారో అవి 8 minutes లోపల ఉండేటట్టు చూసుకోండి. స్టార్టింగ్ కాబట్టి, చిన్న యూట్యూబర్స్ కాబట్టి, ఇప్పుడే ఛానల్ స్టార్ట్ చేస్తున్నారు కాబట్టి 8 minutes లోపల ఉండేటట్టే చూసుకోండి. ఎందుకంటే మనం యూట్యూబ్కి చాలా కొత్త, చూసే జనాలకి ఫేస్ చాలా ఫ్రెష్. సో మన ఛానల్ ఓపెన్ చేసి లెంతీ వీడియోస్ మనం 10 to 15 minutes పెడితే కనుక అంతసేపు చూడడానికి ఎవరు ఇంట్రెస్ట్ చూపించరు. ఎందుకంటే మనం చెప్పేది ఎంత ఇంట్రెస్ట్ పాయింట్ అయినా సరే అవతల వాళ్ళకి ఫేస్ ఫ్రెష్నెస్ వల్ల అంత వినాలి అని అనిపించదు. అది నేను ఎక్స్పీరియన్స్ చేశాను. ఎందుకంటే నేను రీసెర్చ్ చేశాను అన్నాను కదా, వీడియోస్ చూశాను అన్నాను కదా, అన్నిటిలోనూ నేను చూసుకున్నాను. అందుకు నేనే ఎగ్జాంపుల్గా చెప్తాను. ఒకళ్ళు వీడియో పెట్టాను, వాళ్ళు బాగానే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు, బాగానే చెప్తున్నారు, ఓకే గుడ్ అని అనుకునేటప్పటికి ఫేస్ నాకు కొత్త అవ్వడం వల్ల నేను వాళ్ళ వీడియో ఎక్కువసేపు చూడలేకపోయాను. అదే నేను ఎప్పుడు రెగ్యులర్గా ఫాలో అయ్యి రెగ్యులర్గా వీడియోస్ చూసే వాళ్ళకైతే నేను వాళ్ళు ఎంత సుత్తి చెప్పినా సరే ఫుల్ లెంత్ వీడియో అనేది చూస్తాను. యాడ్స్ కూడా వదలకుండా చూస్తాను, అంత ఇదిగా చూస్తాను. సో అది బేస్ చేసుకొని చెప్తున్నానండి. అండ్ కంటెంట్ ఎంత ఇంపార్టెంటో మీరు టైం సెట్ చేసుకోవాలి. యూట్యూబ్లో మీరు ఒక వీడియో రిలీజ్ చేయాలి, లేదా షార్ట్ రిలీజ్ చేయాలి, లాంగ్ వీడియో రిలీజ్ చేయాలి అని అంటే టైం అనేది ఇంపార్టెంట్ అండి. మీకు మీరున్న ప్లేస్ని బట్టి, మీరున్న విలేజో సిటీనో ఏదో దాన్ని బట్టి ఒక టైం అనేది ఫిక్స్ అవ్వాలి. మీ 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 ఊర్లో ఎక్కువ ఏది టైం అయితే రన్ అవుతుందో అది చూసుకొని ఆ టైంలో ఒక టైం అనేది ఫిక్స్ అవ్వండి. ఇప్పుడు నేనున్నాను ఈవినింగ్ 7కి. నేను ఈ రీసెర్చ్ స్టార్ట్ చేసిన దగ్గర నుంచి, నాకు తెలిసిన దగ్గర నుంచి నేను ఈవినింగ్ 7 అని పెట్టుకున్నాను. ఈవినింగ్ 7కి పోస్ట్ చేస్తున్నాను. ఓకే, నేను ఆ టైం అనేది పెట్టుకొని రోజు 7కి పోస్ట్ చేయడం వల్ల నాకు కొంచెం వ్యూస్ అనేది పెరగడం స్టార్ట్ అయింది. ఎప్పుడైతే నేను ఈవినింగ్ 7కి కాకుండా మార్నింగ్, ఆఫ్టర్నూన్, నైట్ పెడుతున్నానో ఆ వీడియోకి తక్కువ వ్యూస్ వస్తున్నాయి, తక్కువ లైక్స్ వస్తున్నాయి. నేను యూట్యూబ్కి అలవాటు చేశాను, నా ఛానల్ నుంచి ఏ కంటెంట్ వచ్చినా, ఏ వీడియో వచ్చినా సరే ఈవినింగ్ 7కి వస్తుంది అని. సో యూట్యూబ్ ఏం చేస్తుందంటే, నేను ఎప్పుడైతే పెడుతున్నానో 7కి, ఆ టైంలో ఎవరైతే యూట్యూబ్ యూజ్ చేస్తున్నారో వాళ్ళకి నా వీడియోని పుష్ చేస్తుంది. సో పుష్ చేయడం వల్ల ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు చూస్తున్నారు, ఇంట్రెస్ట్ లేని వాళ్ళు స్వైప్ అప్ చేస్తారు. సో మీరు కూడా అలాగే ఒక టైం అనేది ఫిక్స్ అయిపోండి. అండ్ థర్డ్ వచ్చేసేమో థంబ్నెయిల్ అండి. నన్ను ఫస్ట్ చూసుకుంటే నాకు థంబ్నెయిల్స్ అనేది క్రియేట్ చేయడం అస్సలు రాదు. నేను వీడియోస్ చూస్తూ వచ్చాను. ఇప్పుడు నేర్చుకుంటున్నాను. నేను నిన్న నేర్చుకొని ఒక 3 వీడియోస్వి థంబ్నెయిల్స్ కూడా మార్చాను. ఓల్డ్ థంబ్నెయిల్స్ అయితే అవి చూస్తే అసలు థంబ్నెయిల్సే అనరు, అలా ఉంటాయి. సో మనం థంబ్నెయిల్స్ ఫ్రీగా, ఏ ఇబ్బంది లేకుండా ఫ్రీగా చేసుకోవాలంటే ఇన్షూట్లో క్రియేట్ చేసుకోవచ్చు, మనం ఓన్గా చేసుకోవాలి అనుకుంటే. లేదు మనకి ఇంకా క్వాలిటీ కావాలి, ఇంకా ప్రోలా కావాలి అని అనుకుంటే క్యాన్వా యాప్ నుంచి మనం క్రియేట్ చేసుకోవచ్చు అండి. 2 బాగా యూజ్ అవుతాయి. వీడియో ఎడిట్ అయినా సరే ఇన్షూట్ అనేది చాలా బాగా యూజ్ అవుతుంది. నేను ప్రజెంట్ ఇన్షూట్లోనే వీడియోస్ అనేది ఎడిట్ చేస్తాను, ఏ వీడియోస్ అయినా సరే. అది రీల్స్ కూడా అప్పుడప్పుడు నేను ఎడిట్ చేసి పెడతానండి, అవి కూడా ఇన్షూట్లోనే చేస్తాను. ఇన్షూట్ అనేది బాగా ఉపయోగపడుతుంది. అండ్ దట్టు క్యాన్వా కూడా ఉపయోగపడుతుంది. బట్ ఏంటంటే దాంట్లో కొన్ని పర్చేస్ చేయాల్సి వస్తుంది. దీంట్లో పర్చేస్ చేయవసరం లేదు, మోస్ట్లీ పర్చేస్ చేయకుండానే అయిపోతుంది. క్యాన్వాలో కూడా పర్చేస్ చేయకుండా కూడా వస్తాయి, కానీ మనకి వాటర్ మార్క్ అనేది ఉండిపోతుంది, అంటే క్యాన్వా అనేది కన్వర్ట్ అవుతుంది. సో మీరు దాన్ని కూడా, థంబ్నెయిల్ని కూడా కొంచెం దృష్టిలో పెట్టుకోండి. 4th వన్, టైటిల్. మీరు లాంగ్ వీడియో పెట్టేటప్పుడైనా, షార్ట్ వీడియో పెట్టేటప్పుడైనా టైటిల్ చాలా ఇంపార్టెంట్. టైటిల్ బాగుంటే
ఎవరైనా సరే, అలాంటి వాళ్ళైనా సరే, చిన్న యూట్యూబర్స్ అయినా టైటిల్ బాగా ఇస్తే కనుక ఆ వీడియో బాగా పుష్ అవుతుంది. ఎందుకంటే టైటిల్ చూసి మనం వీడియోలో చూడడానికి వెళ్తాం కాబట్టి, వీడియో చూసిన తర్వాత 1 నిమిషమైనా, 2 నిమిషాలైనా, 3 నిమిషాలైనా డ్రాగ్ చేసి వీడియో మొత్తం అయినా చూస్తే అది టైటిల్ వల్లే అవుతుంది. వాళ్ళు గనక ఆ వీడియో చూసి మాక్సిమం మీరు ఒక 8 మినిట్స్ పెట్టారనుకోండి, 2 మినిట్స్ వీడియో చూసారనుకోండి, ఆ 2 మినిట్స్ మీకు యాడ్ అవుతుంది కదా! ఆ 2 మినిట్స్ చూడడం వల్ల వాళ్ళు లైక్ కొట్టినా కొట్టకపోయినా మీకు కొంచెం కాకపోతే కొంచెమైనా పుష్ అవుతుంది. 10 మెంబర్స్‌కైనా వీడియో అనేది పుష్ అవుతుంది. సో, మీరు ముందు టైటిల్ డిసైడ్ అవ్వండి. ఒక వీడియో చేస్తున్నానంటే టైటిల్ ఏం పెట్టాలి? టైటిల్ ఏంటి అని చెప్పేసి డిసైడ్ అయిపోండి. టైటిల్ బావుంటే వీడియో చాలా బాగా పుష్ అవుతుంది. అండ్ ఫిఫ్త్ టైటిల్. టైటిల్ తర్వాత డిస్క్రిప్షన్ అండి. డిస్క్రిప్షన్ అనేది ప్రతి వీడియోకి కంపల్సరీగా ఇవ్వండి. డిస్క్రిప్షన్ చాలా ఇంపార్టెంట్ అండి. డిస్క్రిప్షన్‌లో మీరు ఏది పెట్టాలి అనేది మీకు అర్థం కాకపోతే మీ టైటిల్‌నే మళ్ళీ పెట్టి దాని కింద హ్యాష్ ట్యాగ్స్ ఇవ్వండి. హ్యాష్ ట్యాగ్స్ ఏమి ఇస్తారు? నేనిప్పుడు మీకు యూట్యూబ్ గురించి చెప్తాను, నా గురించి చెప్తాను అని చెప్పేసి అని అన్నాను కదా! ఇందులో 2 టాపిక్స్ ఉన్నాయి కాబట్టి ఈ 2 టాపిక్స్‌కి సంబంధించిన హ్యాష్ ట్యాగ్స్ అనేవి నేను డిస్క్రిప్షన్‌లో ఇస్తాను. అలా ఇవ్వడం వల్ల ఏమవుతుందంటే, ఎవరైనా ఒకళ్ళు యూట్యూబ్‌కి సంబంధించింది ఇప్పుడు యూట్యూబ్ అని చెప్పేసి కొట్టంగానే మీ వీడియో అనేది రిఫర్ అవుతుంది వాళ్ళకి. రిఫర్ అయిన తర్వాత మీ టైటిల్ బాగుంటే గనక, మీ థంబ్‌నెయిల్ బాగుంటే గనక మీ వీడియో వాళ్ళు ఓపెన్ చేసుకొని చూస్తారు. సో, డిస్క్రిప్షన్‌లో హ్యాష్ ట్యాగ్స్ మీకు వీలైనన్ని ఇవ్వండి. డిస్క్రిప్షన్‌లో లిమిట్ అనేది ఉండదు. సో, మీకు వీలైనన్ని తోచినన్ని ఇవ్వచ్చు. అండ్ నెక్స్ట్ ట్యాగ్స్. మీరు ట్యాగ్స్ అనేవి ఉంటాయి. ట్యాగ్స్ అంటే TAGS అండి. ట్యాగ్స్ అనేవి ఉంటాయి. అవి కూడా ఇవ్వండి. ట్యాగ్స్‌లో మీరు హ్యాష్ ట్యాగ్స్ ఇవ్వచ్చు. యూట్యూబ్‌కి సంబంధించిన మీకు టాపిక్‌కి సంబంధించిన హ్యాష్ ట్యాగ్స్ చాలా ఉంటాయి. అవన్నీ ఇవ్వండి. ఈ ట్యాగ్స్, హ్యాష్ ట్యాగ్స్ ఇవన్నీ కూడా మీరు హ్యాష్ ట్యాగ్ కొట్టిన తర్వాత ఒక లెటర్ అనేది మీరు ఒక వర్డ్ అనేది టైప్ చేసిన తర్వాత ఎంతమంది అయితే ఆ వర్డ్‌ని యూజ్ చేశారో మీకు అక్కడ కింద డిస్ప్లే అవుతుంది. ఎక్కువ హైయెస్ట్ ఏదైతే నెంబర్ ఉంటుందో దాని మీద క్లిక్ చేసి అది ఇవ్వండి. ఎందుకంటే తక్కువ సెర్చ్‌లో ఉన్నది ఎప్పుడు తక్కువ సెర్చ్‌లోనే ఉంటుంది. ఇప్పుడు 1 మిలియన్ సెర్చింగ్‌లో ఉంది అని అంటే హ్యాష్ ట్యాగ్ అది మీకు బాగా పుష్ అవుతుంది. సో, హ్యాష్ ట్యాగ్స్ కూడా బాగా చూసుకోండి. డిస్క్రిప్షన్, టైటిల్, థంబ్‌నెయిల్, హ్యాష్ ట్యాగ్స్ ఇవన్నీ చూసుకోండి. తర్వాత మీరు ఇవన్నీ చెయ్యాలి అని అంటే షార్ట్స్‌లోకి వెళ్ళండి. వైటీ షార్ట్స్ అని చెప్పేసి ఒక యాప్ ఉంటుంది. ఇది చాలా మందికి తెలిసే ఉంటుంది. ఇప్పటికి చాలా మందికి తెలుసు. అండ్ ఇఫ్ ఇన్ కేస్ ఇప్పుడిప్పుడే తెలుసుకుంటున్నాము, ఇప్పుడిప్పుడే మేము యూట్యూబ్‌లోకి రావాలి అని అనుకుంటున్నాము, ఇప్పుడిప్పుడే మేము యూట్యూబ్‌లోకి వస్తున్నాము అనే వాళ్ళకి చాలా మందికి తెలియకపోవచ్చు. సో, నేను వాళ్ళ గురించి చెప్తున్నానండి. వైటీ షార్ట్స్ అని చెప్పేసి ఒక యాప్ అనేది ఉంటుంది. దాంట్లోకి వెళ్ళి మీరు జస్ట్ మీ ఈమెయిల్ ఐడి అవి ఎంటర్ చేస్తే కనుక మీ అకౌంట్ అనేది ఓపెన్ అయిపోతుంది. మీరు ఎడిటింగ్ ఏదైనా ఉంటాయి లైక్ డిస్క్రిప్షన్ ఇవ్వాలన్నా, ట్యాగ్స్ ఇవ్వాలన్నా, యూట్యూబ్‌లో వీడియో అప్లోడ్ చేసిన వెంబటనే ట్యాగ్స్ ఇవ్వాలన్నా, డిస్క్రిప్షన్ ఇవ్వాలన్నా వైటీ షార్ట్స్‌లోకి వచ్చి మీరు ఎడిట్ చేసుకోండి. ఎందుకంటే యూట్యూబ్‌లోనే మీకు డిస్క్రిప్షన్ కనబడుతుంది కానీ ట్యాగ్స్ కనబడదు. ఈ 2 మాత్రం ఎడిట్ చేసుకోవాలంటే వైటీ షార్ట్స్‌లోకి వచ్చి మీరు ఎడిట్ చేసుకోండి. ఇక్కడతో నేను ఏంటి చెప్దాం అని చెప్పేసి అని అనుకుంటున్నాను. అండ్ యూట్యూబ్ గురించి ఏమైనా డౌట్స్ ఉన్నా సరే కామెంట్ చేయండి. నేను చెప్తాను. నేనైతే ఎంత రీసెర్చ్ చేశాను, ఏమేమి తెలుసుకున్నానో అవన్నీ చెప్పడానికి రెడీగానే ఉన్నాను. మీకు ఏదైనా కావాలంటే గనక కిందన కామెంట్ చేయండి. ప్లీజ్ నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేసి నన్ను కూడా సపోర్ట్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ప్లీజ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్.